ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. దేవుని ఉచితమైన కృపను బట్టి 19 రోజులు అయిపోయినాయి. 20వ తేదీలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా నాకు తెలియపరచండి. ఒకవేళ నేను బిజీగా ఉండి ఫోన్ ఎత్తకపోతే తర్వాత అయినా ఫోన్ చేస్తాను. మీ అవసరతలు అప్పుడు చెప్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాగ్దానం యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 56 అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. జీవం కలిగిన దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును కాక. క్యాలెండర్లో నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. అన్న గుర్తుందా నీకు మందిరం? విదేశాలకు వెళ్ళావు, అప్పుడే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయావా? దేవుడు నిన్ను ఆనందింపచేసే చోటేంటో తెలుసా? మందిరంలోని. మందిరమే మనకు శరణ్యం. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నొసగితివి. దేవుని మందిరంలో నిత్య సంతోషాలు ఉన్నాయి, సమృద్ధి ఉంది. ఇవన్నీ నీకు కావాలా? దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడంట. ఎందుకో ఈరోజు ఈ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుని మందిరానికి దూరం అవుతున్నావు, దేవుని మందిరాన్ని విసర్జిస్తున్నావు, దేవుని మందిరాన్ని కాదంటున్నావేమో. వాటి 2 మాటలు చెప్తాను. మొన్న చెప్పాను హిజ్కియా గురించి. హిజ్కియా రాజు మీదకి అషూర్ రాజు దండెత్తి వచ్చాడు, ఉత్తరం పంపించాడు. ఎక్కడికి పట్టుకెళ్ళాడు? ఆ ఉత్తరాన్నే దేవుని మందిరంలోకి వెళ్ళాడు, ఉత్తరాన్ని పరిచాడు, చదివాడు. ఏం జరిగింది చెప్పండి? హిజ్కియా ఆనందింపజేయబడ్డా, దుఃఖింపజేయబడ్డా? రే, నువ్వేమి యుద్ధం చేయొద్దు, నేను చూసుకుంటాను యుద్ధం, నువ్వు వెళ్ళి పడుకో, నేను యుద్ధం చేస్తానని 1,85,000 మంది ఆ రాత్రి కథం కథం కథం. అన్నక్క, బ్రదర్స్లోంచి ఒకళ్ళు, సిస్టర్స్లోంచి ఒకళ్ళు చెప్తారు. అన్నక్క ఎక్కడుంది? దేవుని మందిరంలోకి వచ్చింది. కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, అవ్వట్లే. ఈ సంవత్సరం వచ్చింది దేవుని మందిరంలోకి. నాయనా, నీ మందిరంలోకి వచ్చాను, నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నాకు బిడ్డని అన్నాడు. దేవుడు సంతోషింపజేశాడా, దుఃఖింపజేశాడా? మరి నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు. ఎంతకాలం అయింది చెప్పు? నిజం చెప్పినా కొంతమంది అలాగ మందిరం ముందు నుంచి వెళ్ళిపోతుంటారు, అక్కడింటికి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి కూర్చుంటారు, కానీ మందిరంలోకి రారమ్మా. ఆదివారం ఆరాధనకు వస్తారంతే పట్టుమని, అదైనా ఆలస్యంగా, అదైనా పెందలకడ వెళ్ళిపోతారు. మరి అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? యోన చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తే తన పరిశుద్ధ ఆలయములో దేవుడు ఆ మొర్ర విన్నాడు. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. దావీదు అడవులు పాలైపోయి అక్కడ ప్రార్థన చేసేవాడు. దేవుడు ఎక్కడ విన్నాడంట ప్రార్థన? తన ఆలయంలో దేవుడు ప్రార్థన విన్నాడు. అటువంటి మందిరాన్ని, దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. ఈ పాట పాడగలవా? నిన్న చెప్పాను పాటలు పాడుకోమని, పాడుకోవాలి. అలాగా ఎన్ని పాటలు, మందిరం అని అనగానే మందిరం మీద బోల్డని పాటలు పాడుకోవాలి. నీ మందిర సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును. ఆ పాట మందిరం అనగాలే. నీ మందిర మందే కలవు సత్య సంతోషములు, నీ సన్నిధి అందే కలవు. ఇలాగూ దేవా నీ మందిరం, నీ మందిరం. ఆ పాటలన్నీ మన మనసుల్లోకి రావాలి. ఓకే, నువ్వు ఆనందం కావాలా? ఎప్పుడు ఏడుపోతుకేనా? నీకు సంతోషం కావాలంటే మందిరంలోకి రా. దేవుని మందిరపు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఉదయాన్నే తెరవబడతాయి, రాత్రి ఎప్పుడో ముగించబడతాయి, పొద్దున్నే తెరుచుంటాయి. నువ్వు ఎప్పుడు వస్తావో రా, మందిరంలోకి వచ్చాయి, మందిరంలో మోకరించు. నువ్వు అది నేర్చుకో, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం. ఇప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఒకవేళ ఏదైనా బాధతోటి ఉంటే, నువ్వు ఆనందం కావాలంటే దేవుని మందిరంలోకి రా. అక్కడ దేవుడు మన మొర వినే దేవుడు ఉన్నాడు. ఓకేనా? మందిరానికి వెళ్దామా?
ఇయో దుబాయ్లో ఉన్న బెడ్లో మేము ఏదో ఎక్కడో ఇళ్లలో ఉన్నామంటే మాకు పర్మిషన్, సినిమాలకు వెళ్ళటానికి షికార్లకు వెళ్ళటానికి ఇస్తాడు మీకు మీ మా అమ్మ పర్మిషను. మందిరానికి వెళ్ళటానికి ఎవరా? అక్కడ శుక్రవారం జరుగుతుందా, శనివారం జరుగుతుందా, ఆదివారం జరుగుతుందా ఆరాధన? వెళ్ళండి తప్పనిసరిగా, అడిగి వెళ్ళండి. నువ్వు అంతా అన్నీ సాధించుకుంటున్నావు కదా మీ యజమానుల దగ్గర, ఎందుకు అడగ? మందిరానికి వెళ్తానంటే ఎందుకు పర్మిషన్ ఎవరమ్మా? తప్పనిసరిగా ఇస్తారు తల్లి, అడుగు. వెళ్ళు, మందిరానికి వెళ్ళిరా, తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఆరాధనకి వెళ్ళి కొంచెంసేపు ఆరాధన చేసుకునిరా. ఓకేనా? దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ మందిరములో నీ సమృద్ధి వలన వారిని ఆనందింపచేయుదాం. ఓకే, దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, ఇంతవరకు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజంతా వారిని ఆనందింపచేయండి. నీ మందిరాన్ని ప్రేమించుటకు వారికి నేర్పించండి. భారతదేశంలో మార్టేరు అనుబంధ సంఘాలను, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసునామములో స్తుతించి నీ మందిర దీవెనలతో వారిని నింపుమని ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత ఈ రోజంతా మన అందరికీ తోడయండి, కాపాడి భద్రపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఓకే, గాడ్ బ్లెస్.